రాజా వస్తున్నాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. బి కేర్ఫుల్. ఉషా, ఉషా. హాయ్ రాజా. ఎవరు త్వరగా రమ్మని ఫోన్ చేసావు? ఏం లేదు, ఈ రోజు నా బర్త్డే. ఇజ్ ఇట్? సడన్ గా తెలిసింది. బాలేదా ఉషా? ముందుగా తెలుసుంటే ఏదైనా బహుమతి తీసుకొచ్చామని కదా. రావలసిన వాళ్ళు రావడమే నాకు పెద్ద బహుమానం. కూర్చో. శేషు వాళ్ళని పిలిచావా? పిలిచాను, ఈ పాటకు వస్తూ ఉండాలే. తీసుకో రాజా. మరి వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమో. లక్ష్మి నా కోసం వెయిట్ చేస్తుంటుంది. మరి రాక రాక వస్తావు, వెంటనే వెళ్ళిపోతానంటావేంటి? ఈ రోజు అదేం కుదరదు, నువ్వు డిన్నర్ తీసుకునే వెళ్ళాలి. ఇట్స్ ఆల్ రైట్. ఏమిటిది? ఆరెంజ్ జ్యూస్. అది బాయ్, నీకు గుడ్ న్యూస్. ఏమిటి రాజా? త్వరలో మనం స్టేట్స్ వెళ్ళబోతున్నాం. ఎందుకో? అక్కడ వాళ్ళు మన ప్రోగ్రాం కావాలని కబుర్ చేస్తున్నారు. నాకు కూడా ఎన్నాళ్ళ నుంచో స్టేజ్ చూడాలని ఉంది. చెల్లెమ్మా, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఏ విషయం? నేను ఇంకా బాధ గురి చేసినందుకు మమ్మల్ని క్షమించమ్మా. రాజా ఈ రాత్రి ఇంటికి రాడు. ఏ? ఎందుకని? రాజా ఉషేంట్లో ఉన్నాడమ్మా. అప్పుడు ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కలిసి కాపురం చేసే స్థితిలోకి వచ్చారమ్మా. అబద్ధం, అబద్ధం, మోసం. కన్నవాళ్ళైనా మోసం చేయొచ్చు కానీ కళ్ళు మోసం చేయవుగా. రామ్మ, కళ్ళారు నువ్వే చూద్దు కానీ. ఏమండి, రాత్రంతా ఇంటికి రాలేదేమండి? ఏం లేదు, రాత్రి అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడు. అతనితో మాట్లాడుతూ కూర్చుంటే లేట్ అయిపోయింది, అందుకని అక్కడే పడుతున్నాను. అమెరికా ఫ్రెండా? అదే. కొన్నాళ్ళు కొద్ది నీ రాజా నా అవసరం వల్ల వేసుకుంటుంది. నిన్ను ఇంట్లోంచి వెళ్ళకొట్టినా వెళ్ళకొట్టొచ్చు. నీకు ఆ దుర్గతి పట్టక ముందే నువ్వు పని చేయక తప్పదు. ఓ 25,000 50,000 దాని మొహాన్ని విసిరి పారేసావంటే ఈ ఊరు నుంచి జెండా పీకి పారేస్తుంది. డబ్బు కోసం నీతి జాతిని వదిలేసే మనుషులమ్మా వాళ్ళు. ఈ సంగతి ఆయనకు తెలిసిందంటే తెలియనిస్తావా? నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు. నా దగ్గర అంత డబ్బు లేదన్నయ్యా. డబ్బు లేకపోతే అమ్మా నాకు నట్రవాడు మొక్కను పారిస్తే సరి. ఇలాంటి చీడ పురుగుల్ని ఎంత త్వరగా వదిలించుకుంటే మనకంత మంచి సిస్టర్. ఒక్కొక్క రోజు ఆలస్యమైన కొద్దీ నీ భర్త నీకు ఒక్కొక్క అడుగు దూరం అవుతూనే ఉంటాడు.